హలో ఫ్రెండ్స్, నేను మీ అన్ఫాల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఖురాన్లో 2వ సూరా అల్ బకరా ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను. ఇది మదీనాలో అవతరించింది. దీంట్లో 286 ఆయతులు ఉన్నాయి. 1 to 5 ఆయతులు. అలిఫ్ లామ్ మీమ్ ఈ 3 పదాలు ఆ దేవునికి తప్ప ఎవరికి తెలియవు. ఇది అల్లాహ్ గ్రంథము, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అంటే ఈ గ్రంథం అంటే ఖురాన్, ఇది అల్లాహ్ అంటే ఆ దేవుని గ్రంథం. దీంట్లో ఏ సందేహము లేదు, అంటే ఏ డౌటు కూడా లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం. అంటే అల్లాహ్ భయం, అంటే అల్లాహ్ గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళకి ఈ గ్రంథం మార్గదర్శకం, అంటే రైట్ వే చూపిస్తుంది, పాత్ చూపిస్తుంది. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. అంటే వాళ్ళు కంటికి కనిపించని దానివి నమ్ముతారు. అల్లాహ్, స్వర్గం, నరకం అలాంటివి. నమాజులు స్థాపిస్తారు, అంటే ధ్యానాన్ని చేస్తారు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు. మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బు కానీ వేరే ఏమైనా కానీ ఆయన మార్గంలోనే ఖర్చు చేస్తారు. మేము నీవై అవతరించపచేసిన గ్రంథాన్ని ఖురాను, అంటే అవతరించిన ఈ గ్రంథం పేరు ఖురాన్. నీకు పూర్వం అవతరించేసిన గ్రంథాన్ని విశ్వసిస్తారు. నీ పూర్వం అవతరించిన గ్రంథం కూడా ఆచరిస్తారు. అంటే తౌరాత్, ఇంజీల్ అలా. పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. అంటే ఆ పరలోకాన్ని గట్టిగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరపు నుండి రుజుమార్గం ఉన్నారు. సాఫల్యం పొందేవారు, అంటే సాఫల్యం పొందుతారు. సాఫల్యం అంటే సక్సెస్, వాళ్ళ లైఫ్లో సక్సెస్ పొందుతారు. థ్యాంక్ యూ. జై హింద్.